గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 2 పర్యాయాలు సిట్టింగ్లకి ఇవ్వడం జరిగింది. సిట్టింగ్లందరికీ కూడా అనౌన్స్ చేయడం, ఫస్ట్ లిస్ట్లో కూడా నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నీయులు అచ్చెన్నాయుడు గారు కూడా మినీ మహానాడులో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కొంచెం స్తబ్దత, కొన్ని మీడియా సంస్థలు వచ్చినటువంటి వార్తల్ని విని మా యొక్క కార్యకర్తలు వేలాది మంది వారందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎట్లా కుదరదు, మాకు యొక్క తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఉండి శాసనసభ్యుడిగా ఆ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి రాంబాబుని కొనసాగించాలని చెప్పి నన్ను కోరుకుంటున్నారు అందరూ కూడా. అయినప్పటికీ అధినాయకుడి దగ్గరికి అందరూ కూడా ఈరోజు కార్యకర్తలు రావడం జరిగింది. నేను రామరాజు మంచి వ్యక్తి, ఆయనకి ఎటువంటి ఆలోచన వేరే యొక్క ఆలోచన లేదు. ఏదన్నా ఆలోచన ఉంటే కనుక నేను కూడా మీ అందరితో కూడా డిస్కస్ చేస్తాను, చేసి ఒక నిర్ణయానికి వస్తాను. ఇంకా 2-3 రోజుల్లో పొత్తుల్లో భాగంగా వివిధ సమావేశాల్లో మాట్లాడవలసినటువంటి అంశాలు ఉన్నాయి. అంశాలన్నీ కూడా నేను కులంక్షితంగా పరీక్షించి ముందరికి వెళ్తాం. కార్యకర్తల మనోభావాల ప్రకారం అభీష్టం మేరకు వెళ్తానని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రతి విషయంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాడి నుంచి కూడా అన్ని విషయాల్లో ఏ పని అయితే రాంబాబుకి చెప్పామో ఆ పని అన్నీ కూడా సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే చెప్పామో అన్నీ కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారని అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. కార్యకర్తల యొక్క మనోభావం ఒక పక్కన కాన్స్టిట్యున్సీలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉన్నారు. 3 సభ్యులు తెలుగుదేశం పార్టీ యొక్క జిల్లా కార్యవర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, తెలుగు యువత కానీ, వారికి ఈరోజు చూస్తే బీపీ డౌన్ అయ్యి వారు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి 3వ రోజు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఒకరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఒక మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఒకరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టి అబ్జర్వర్లను రమ్మని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక రోజు అదేవిధంగా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా, అంటే ఇప్పటికి 3 రోజులు ఒకరోజు కార్ల ర్యాలీ పెట్టడం జరిగింది. వారందరూ కూడా సంఘీభావంగా ఒకరోజు కార్ల ర్యాలీ, ఒకరోజు మోటార్ సైకిల్ ర్యాలీ, ఒకరోజు పబ్లిక్ మీటింగు. బాబు గారు ఒక నిర్ణయం అయితే నేనేమీ తీసుకోవాలా, ఈ యొక్క కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా, రామరాజుని కూడా గౌరవిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఆలోచన మేరకు రేపు ఎల్లుండా కూడా 2-3 రోజుల్లో ఏదైతే ఇది సంబంధించినటువంటి విషయం ఉందో దీన్ని పరీక్షించి అది ఏదైతే సంబంధించినటువంటి కొన్ని పొత్తుల్లో భాగంగా ఇక మాట్లాడవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాను, కానీ ఏమీ జరగదని చెప్పి కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఇంకొకసారి విన్నపాలు చెప్పారు. చెప్పినప్పుడు అంటే సమయం లేదని చెప్పి ఆయన కొద్దిగా టైం బయట ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అనటం అలా అంటే ఎట్టి పరిస్థితిలో సమయం కొంచెం తక్కువ ఉండటం వల్ల ఎక్కువసేపు సమయం కేటాయించలేకపోయారు. దాన్ని మా కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారందరూ కూడా మరొకసారి శాసనసభ్యుడిగా అవకాశం పోటీ చేయడానికి రామరాజుకి ఇవ్వాలని చెప్పి ఈరోజు 6 పార్టీ ప్రెసిడెంట్లు, అంటే 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, అందరూ కూడా నగర పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా రిజైన్ చేయడం. మా యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ పదవులన్నింటికి వారు రిజైన్ చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా వివిధ కమిటీలో ఉన్న సభ్యులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా 95% వారందరూ కూడా రిజైన్ చేశారు. మాకు పార్టీ పదవుల కన్నా ముఖ్యం మా రామరాజు గారు మాకు కావాలి, మరి ఒకసారి శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించమని మాత్రమే వాళ్ళు కోరుతూ ఉన్నారు.